శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. ప్రశ్న టీం మెంబర్ గమనా గారు మొదట వైసీపీకి జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసింది మాకు సపోర్ట్ చేసినందుకని. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్ గారు ఆమెను కలిసి పరామర్శించడం, ఒక దేశద్రోహి కేసు పడ్డ వ్యక్తి పట్ల ఆ మత విద్వేషాలు సృష్టించే వ్యక్తులకు మద్దతుగా వైసీపీ పార్టీ నిలబడటం అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ముసుగు తొలగిపోయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిన్నటిదాకా ప్రశ్న అనేటువంటి పేరు పెట్టుకొని ప్రశ్నిస్తున్నానని చెప్పేసి చెలరేగిపోయినటువంటి ఆ ప్రశ్న రావణ ఎవరైతే ఉన్నారో దాని వెనకాల ఎవరున్నారు అనేటువంటిది ఇవాళ తేటతెల్లమవుతాం. అతను మాట్లాడేటువంటి మాటలు విధానం చూసిన తర్వాత ఏంటంటే ఎవరి సపోర్టు లేకుండా ఇతను ఉండలేడు, ఇతను చేయలేడు అనేటువంటి భావన ఏదైతే ఉందో దాని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటిది క్లియర్ అయ్యి, ఆ గగన అనేటువంటి ఆవిడ చాలా అన్యాయం జరిగిపోతుంది రావణ్కి కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అని వీడియో రిలీజ్ చేయటం, చేసిన వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన కలిసేటువంటి అవకాశం ఏదైతే వాళ్ళు కల్పించారో ఆ తర్వాత వెంటనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెనక జస్టిస్ చౌదరి అయిన ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారిని చూసాము, మళ్ళీ ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ గారినే చూస్తున్నాం. ఆ టైప్ ఆఫ్ యాక్షన్ చూడాలండి. అసలు న్యాయం పక్కన నిలబడి అసలు న్యాయాన్ని రక్షించడం కోసమే నల్లకోటు వేసుకున్నాను అనేటువంటి బిల్డప్ ఇచ్చేటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ నెత్తిన చేయబెట్టి నేనున్నాను నీకని భరోసా ఇచ్చిన తర్వాతనే ఈయన ఎంట్రీ ఇచ్చారు ఈ జస్టిస్ చౌదరి గారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది అంటే కొంతమంది హస్తవాసి అంటారు. జనరల్ గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద ఉన్న పేరు ఏంటంటే ఈయన ఏదైనా కేసు టేకప్ చేస్తే వాళ్ళు 3 నెలల్లో రావాల్సింది బయట 6 నెలల్లో వస్తారు అనేటువంటిది వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతుంది. ఆయన వస్తున్నాడంటే భయపడిపోతుంది. సో అలాంటి వ్యక్తిని రావణ్కి అండగా బయటికి పంపించడం అంటే ఏంటంటే ముసుగు తొలగించిన తర్వాత డైరెక్ట్ గా కనుక మళ్ళీ రావణ్కి సపోర్ట్ చేసి అవును మేము నిలబడ్డామంటే హిందువుల ఓట్లు ఎక్కడ దూరం అవుతాయో అని చెప్పేసి. ఎందుకంటే అతను హిందూ దేవుళ్ళు దేవతల పట్ల అతను మాట్లాడినటువంటి మాటలు నాస్తికత్వం ముసుగులో, ఇప్పుడు నాస్తికత్వం అనేటువంటిది కొంతమంది నమ్ముతారు దేవుడు లేడు అనేటువంటి, దాంట్లో తప్పు లేదు. నాస్తికత్వాన్ని కూడా ప్రోత్సహించినటువంటి ధర్మం ఏదన్నా ఉందంటే ఇది హిందూ ధర్మమే. మిగతా దేశాల్లో మిగతా మతాల్లో దేవుడు లేడు అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ హిందూ ధర్మంలో ఏంటంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఏ దేవుడినైనా నమ్మొచ్చు, లేకపోతే ఏ దేవుడిని నమ్మకపోయినా పర్వాలేదు. నాస్తికుడుగా ఉన్నా కానీ వాళ్ళు గౌరవిస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పూజించేటువంటి దేవతలని దేవుళ్ళని గనక ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకునేవాళ్ళు. వాడి పాపాను వాడే పోతాడులే, వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, ఇలాంటివి మనం నేర్చుకొని వచ్చాం చిన్నతనం నుంచి. ఇది వాళ్ళకి అలుసవుతారు. నేను దేవుడిని నమ్మను అనుకుంటే తప్పులేదు. కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఇట్లా ఉన్నాడా, రామాయణం భారతం అంత పెద్ద రామాయణం జరిగితే సీతను ఎత్తుకుపోయిందే తెలిసింది వాడికి, రావణుడికి. వాడి పేరు పెట్టుకుని రావణుడు నేను పెట్టుకున్నాడు కదా. సీతమ్మ వారిని ఎత్తుకెళ్లాలని తలపొచ్చినందుకే బంగారు లంక ఏమైందనేటువంటిది అది రామాయణం చెప్పేది, అది అర్థం కాల వాడికి. కాబట్టి వాడు కూడా రావణాసురుడిలాగా ఈ హిందూ మతం జోలికి వచ్చిన తర్వాత ఇవాళ ఉపా చట్టం కింద కేసులో ఎక్కడున్నాడో ఆ రావణ లంక తగలబడుతుంది ఆ జైలు, అది వాడికి అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళనందరినీ ప్రోత్సహిస్తూ ఇలాంటి విష బీజాలు నాటి ఈ విష వృక్షాలను పెంచేటువంటిది ఎవరు అని ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా సరే దాని వెనకాల కుట్రల వెనకాల ఉండేది వైసీపీ అనేటువంటిది చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాను. నిన్నటి దాకా ఈ జడా శ్రవణ్ కుమార్ని రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్యూని తీసుకొచ్చిన తర్వాత దాన్ని రాష్ట్రానికి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చుట్టడానికి ప్రయత్నం చేసి దళిత క్రైస్తవుల్ని కూటమికి దూరం చేయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా శ్రవణ్ కుమార్ బయలుదేరితే దానికి బలైంది. అసలు ముసుగు తొలగిపోయింది ఎవరికి అంటే శ్రవణ్ కుమార్ పక్కకు పోయాడు. ఇవాళ రావణ్ అనేటువంటి వాడు దాంట్లో ఇరుక్కున్నాడు. కాబట్టి పాపం పండుతుంది అంటారు చూసారా, పాపం పండటానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఇవాళ అతని మీద పెట్టినటువంటి కేసు నిరాధారం అయింది, లేకపోతే ఆ చట్టం వర్తిస్తుందా అనేటువంటిది రేపు కోర్టులో తెలుస్తుంది. కానీ పోలీసులు ఏ ఆధారం లేకుండా
టెర్రరిస్టుల మీద పెట్టేటువంటి చట్టం పెట్టారు అంటే మాత్రం నేను నమ్మట్లేదు. వాళ్ళకి ఏవో ఆధారాలు దొరికినాయి. ఈ చట్టం అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టే ఖచ్చితంగా అంతటి కఠినమైనటువంటి తీసుకున్నారు. వెంటనే అతనికి రిమాండ్ వచ్చింది. ఇప్పుడు అనేకమైనటువంటి కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎదుర్కోవటం అనేటువంటిది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కూడా సాధ్యం కాదు. ఇవాళ చాలా మంది వైసీపీ నాయకులు ఇంకా లోపలే ఉన్నారు. అక్కడ నుంచి తెలంగాణ నుంచి ఒక జర్నలిస్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నారు, లోపలే ఉన్నాడు అతను కూడా. కాబట్టి పిచ్చి మాటలు మాట్లాడి విమర్శ అనేటువంటిది ఏంటంటే డెమోక్రసీలో ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రశ్నించి ప్రజల తరపున వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి ప్రజల తరపున పోరాటం అనేటువంటిది ఆ విమర్శ యొక్క లక్షణం. కానీ ఆ విమర్శని కుట్రలు చేయడానికో, లేనిది అబద్ధాలు కల్పించి చెప్పడానికో, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో, కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికో గనక ఉపయోగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయంటానికి ఇతని ద్వారా ఒక ఎగ్జాంపుల్ ని గవర్నమెంట్ సెట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. చాలా మంది అనుకునేవాళ్ళు ఏంటి ప్రభుత్వం మెతకగా ఉంది, మెతక వైఖరి. మీరు గమనించండి, మొదటి నుంచి కూడా వీళ్ళంతటా వీళ్ళు అగ్రెసివ్ గా వెళ్ళి ఎవరి మీద పడట్లేదు. టైం ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇరుక్కునే వరకు, అది ఒక పోసాని కృష్ణమురళి కావచ్చు, ఒక వంశీ కావచ్చు, ఒక గోరంట్ల మాధవ్ కావచ్చు, లేకపోతే రావణ్ కావచ్చు, ఇలా 10-15 ఉదాహరణలు చెప్తే వీళ్ళు ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చేయకుండానే వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వేరే దీంట్లో ఇరుక్కోవటం, దాని ద్వారా పాత కేసులన్నీ బయటికి రావడం, 6 నెలల నుంచి 9 నెలల నుంచి సంవత్సరం రోజుల దాకా జైల్లో బోరుగడ్డ అనిల్తో సహా ఇవన్నీ పరిణామాలు మనం చూసాం. కాబట్టి ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చినా ఇంకోటి వచ్చినా ఏంటంటే ఇంకా కూడా వైసీపీ వాళ్ళ వెనకాల ఉందనేది ఎస్టాబ్లిష్ అవటమే. ఆవిడ గగనచి తల మీద ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి చేయబెట్టాడో ఆ రోజునే ముసుగు అనేటువంటిది పూర్తిగా తొలగిపోయింది. వీళ్ళందరూ వేరే ఎవరూ కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళ ద్వారా జరుగుతున్నటువంటి కుట్ర అనేటువంటిది ప్రజలకి చెప్పకనే చెప్పేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సెల్ఫ్ గోల్స్ లో వేసుకోవడంలో ఆయన మించినాడు లేరు కాబట్టి ఇంకొక సెల్ఫ్ గోల్ వేసుకున్నాడని మనం భావించాం.